అంతరిక్షంలోకి పంపిన ప్రాణులేవో తెలుసా? ఆశ్చర్యపోతారంతే. యానిమల్స్ టు స్పేస్. మనుషులు మాత్రమే కాకుండా అనేక జంతువులను కూడా అంతరిక్షంలోకి పంపారు. వీటిలో ఈగలు, కుక్కలు, ఎలుకలు, చేపలు, కోతులు, చింపాంజీల వంటివి ఉన్నాయి. వివిధ ప్రయోజనాల కోసం వీటిని పంపారు. జంతువులను అంతరిక్షంలోకి పంపే పరంపర 21వ శతాబ్దంలో కూడా కొనసాగనుంది. తద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. అంతరిక్ష రంగంలో కొత్త విజయాలు సాధించినప్పుడల్లా మనం మానవుల కష్టాన్ని, ధైర్యాన్ని మెచ్చుకుంటాము. కానీ చాలా జంతువులు కూడా ఇందులో దోహదపడతాయని మనం మరచిపోతాము. మనుషులు అంతరిక్షంలోకి వెళ్లకముందు చాలా జంతువులను అక్కడికి పంపించారని, ఆ తర్వాతే మనుషులను అక్కడికి సురక్షితంగా పంపించగలిగారని చాలా తక్కువ మందికి తెలుసు. ఇది మాత్రమే కాదు, మానవులు అంతరిక్షం, చంద్రుడిని చేరుకున్న తర్వాత కూడా అనేకసార్లు జంతువులను ప్రయోగాల కోసం అంతరిక్షంలోకి పంపారు. ఏ జంతువులను అంతరిక్షంలోకి పంపారో తెలుసుకుందాం. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జీవులు ఈగలు. వీటిని 1947లో అమెరికా శాస్త్రవేత్తలు పంపారు. వీటి ద్వారా భవిష్యత్ వ్యోమగాములపై ఖగోళ రేడియేషన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలనుకున్నారు. రెండు బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగించి 109 కిలోమీటర్ల ఎత్తుకు ఈగలను అంతరిక్షంలోకి పంపారు. పారాషూట్ ద్వారా వాటిని న్యూ మెక్సికోలో కూడా దింపారు. క్యాప్సూల్స్ తెరిచినప్పుడు ఈగలు సజీవంగా కనిపించాయి. అంతరిక్షంలోకి పంపిన జంతువులలో చాలా వరకు కోతుల జాతులు ఉన్నాయి. వీటిలో రీసస్ మకాక్స్, పిగ్ టెయిల్డ్ కోతులు, స్క్విరెల్ టెయిల్డ్ కోతులు, చింపాంజీలు కూడా ఉన్నాయి. ఆల్బర్ట్ II అనే పేరుగల మొదటి రీసస్ మకాక్ 1949లో 134 కిలోమీటర్లు రవాణా అయింది. అయితే అది తిరిగి వస్తుండగా చనిపోయింది. ఆ తరువాత 1961లో మొదటి కోతి జాతి, హామ్ అనే చింపాంజీని నాసా అంతరిక్షంలోకి పంపింది. అది సురక్షితంగా తిరిగి వచ్చింది. మానవ ఆరోగ్యం, ఔషధాల తయారీ మొదలైన వాటికి సంబంధించిన అన్ని పరిశోధనలలో ఎలుకలను ఎక్కువగా ఉపయోగిస్తారు. మానవులపై అంతరిక్ష వాతావరణం యొక్క ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఎలుకలను కూడా అంతరిక్షంలోకి పంపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ISS కి పంపిన ఎలుకల అంతరిక్ష అనుభవం గురించి నాసా ఒక వివరణాత్మక అధ్యయనాన్ని కూడా నిర్వహించింది. 1950లో 137 కిలోమీటర్ల వరకు అంతరిక్షంలోకి తొలి ఎలుకను పంపారు. అయితే పారాచూట్ ఫెయిల్యూర్తో అది చనిపోయింది. సోవియట్ యూనియన్ గరిష్ట సంఖ్యలో కుక్కలను అంతరిక్షంలోకి పంపింది. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది 1957లో లైకా అనే బిచ్. ఇది మాస్కో వీధుల్లో తిరిగేది. దీన్ని రోదసిలోకి పంపగా ఎప్పటికీ భూమికి తిరిగి రాలేకపోయింది. కానీ ఇది అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జంతువుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే దీనికి ముందు కూడా కొన్ని కుక్కలను అంతరిక్షంలోకి పంపారు. ఆశ్చర్యంగా అనిపించినా అంతరిక్షంలోకి తాబేలును కూడా పంపిన మాట మాత్రం నిజం. 1968లో అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య చంద్రుడిపైకి వెళ్లేందుకు పోటీ జరుగుతున్నప్పుడు 2 తాబేళ్లను జోన్ 5 అనే అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి పంపింది. అవి చంద్రుని చుట్టూ తిరిగి 6 రోజుల తర్వాత భూమికి తిరిగి వచ్చాయి. ప్లాన్ ప్రకారం అవి కజకిస్తాన్లో ల్యాండ్ కాకుండా హిందూ మహాసముద్రంలో పడ్డాయి. అయినా బతికాయి. ఇవి మాత్రమే కాదు, కప్పలు, సాలెపురుగులు, 1973 సంవత్సరంలో చేపలు మరియు 1973లో సూక్ష్మజీవి టార్డిగ్రేడే, 2007 సంవత్సరంలో పిల్లి, 1963 కూడా అంతరిక్షానికి వెళ్లాయి. 2012లో జపాన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ISS-కి చేపలను పంపింది. ఇంకా అనేక మొక్కలపై, ముఖ్యంగా ఆహారం, సలాడ్ మొక్కలపై అంతరిక్షంలో ప్రయోగాలు జరిగాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో సూక్ష్మజీవుల పెరుగుదలపై కూడా అనేక ప్రయోగాలు జరిగాయి.